వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలంలో అప్పన్న స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో కొలువైన స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. వైకుంఠ వైభవంతో సింహగిరి కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం పట్ల ఆనందంగా ఉందని భక్తులు తెలియజేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతపై మరింత సమాచారం అనురాధ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి వైభవం కనులారా స్నానం వీక్షిస్తూ భక్తుల తన్మయం. మొత్తానికి విశాఖ సింహాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకుంటున్న భక్తులు చేస్తున్న హరినామ స్మరణకు సింహగిరి అంతా కూడా మారుమరుగుతుంది. మరి వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటే కనుక మరి మరిజన్మ ఉండదు అనేది విశ్వాసం. అలాగే పాప పరిహారం జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందుకనే వేలాదిగా విశేషంగా భక్తులు ఇక్కడ తరలి వచ్చి స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామిని ఈ రోజు ఇలా దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పేసి భక్తులంతా కూడా భావిస్తారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని వైకుంఠంలో భక్తులంతా కూడా చూసి దర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు ఇలా దర్శనం చేసుకుంటే కనుక ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా మంది భక్తులు స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. ఒకసారి దాంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీరు స్వామిని ఉత్తర ద్వారంలో దర్శనం చేస్తున్నారు కదా, ఏంటమ్మా? స్వామి ఉత్తర ద్వార దర్శనం మాకు చాలా చాలా పుణ్యదాయకం అని చెప్పి ఈ రోజు చాలా మేము దూరం నుంచి వచ్చామండి స్వామివారి దర్శనం చేసుకోవడం. ఇంత మంచిగా స్వామివారి దర్శనం మాకు లభిస్తుందని అనుకోలేదు. ఇది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. అమ్మ, మీరు ఆల్రెడీ చంద్రమామ వేస్తున్నారు కదా, అంటే స్వామిని ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకోవడం మీరు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీ ఉంది స్వామి మాతో. అంటే ఈ రోజు ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అంటారు కదా, మరి మీరు చూసారు, ఆల్రెడీ మాల్లో ఉన్నారు, స్వామి మాల్లో ఉన్నారు, మీరేమనుకుంటున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ దర్శన భాగ్యం కలనందుకు ఎంతో అదృష్టం ఉండాలి. ఈ భక్తులంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు, స్వామిని ఈ రోజు ఉత్తర ద్వారంలో చూసి దర్శనం చేసుకుని ఈ రోజు అపురూపమైన దర్శనాన్ని మేము చూడడం అనేది కన్నుల పండుగగా అది మహాభాగ్యంగా భావిస్తున్నామని అంటున్నారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా స్వామి భక్తులకి ఇష్టదైవమైన 20 దైవమైన ఈ వరలక్ష్మీ సింహస్వామిని దర్శించుకుంటే కనుక మరి అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని భక్తులు భావిస్తారు. ఆ విధంగా ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ చందనమాలలు, అంటే ప్రతి ఏటా కూడా ఈ రోజు ఇక్కడ చందనమాలలు కూడా వేసుకుని భక్తులంతా కూడా హరినామ స్మరణ చేసి స్వామి దగ్గరికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. మొత్తానికి ఇక్కడంతా కూడా చూసుకుంటే కనుక ఇవలో వైకుంఠం అన్న రీతిన సింహాద్రి అప్పన్న భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్న వైనం భక్తులందరూ కూడా అధ్యాత్మికతో ఇక్కడ స్వామిని చూస్తూ దండయత్నం చెందుతున్న వైనం మనకు కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని విశాఖ సింహగిరిలో జరుగుతున్న స్వామి దర్శనాలు కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ మన భక్తులు ఇక్కడ చేస్తున్న హరినామ స్మరణ కానీ నిజంగానే గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుంది. తిరుపతి అప్పమ్మ, సింహాద్రి అప్పమ్మ అని భక్తులందరూ కూడా తన్మయత్వంతో స్వామిని చేసుకొని తరిస్తూ హరినామ స్మరణ చేస్తున్నారు. గురుగల స్వామితో అనురాధ వచ్చింది విశాఖ.